హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట. ఉగాది రోజు మేము అమ్మవారికి అయితే పెట్టుకోవాలనుకుంటున్నాము. ఈ వ్లాగ్లో అమ్మవారికి మేము ఎలా పెట్టుకుంటున్నాము, ఏమేమి చేసుకుంటాము, ఇవన్నీ మీకు చూపించాలనుకుంటున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ 6 o'clockకి నిద్ర లేవగానే ముందు స్టవ్ ఆన్ చేసుకొని టీ పెట్టేసుకున్నాను. టీ తాగేసిన తర్వాత ఏ పనైనా నాకు ఫాస్ట్గా చేసుకోవాలనిపిస్తుంది. ఇంకా అలా అలవాటు అయిపోయిందనమాట. ఇంక ఇక్కడ టీ మరిగేలోపు ఇల్లు అయితే చిమ్ముకొని వచ్చేసాను. ఆల్రెడీ నేను ముందు రోజు ఈవినింగే ఇల్లు మొత్తం నీట్గా మాప్ పెట్టేశాను అనమాట. ఇంక ఇప్పుడు పెట్టాల్సిన అవసరం లేదులే అనేసి నీట్గా అయితే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసుకునే లోపే నాకు టీ అయితే మరిగిపోయాయి అనమాట. ఇంకా నేను శివ అయితే టీ తాగేసాము. టీ తాగేసిన తర్వాత ఇక్కడ సింక్లో గిన్నెలు ఉన్నాయి. ముందు రోజు నైట్ ఎక్కువ హెడ్ఏక్ ఉండడం వల్ల నేనైతే గిన్నెలు అసలు తోమలేకపోయాను. ఇంకా అలానే వదిలేసాను అనమాట. ఇంక ఈరోజు మార్నింగ్ లేసే గిన్నెలన్నీ నీట్గా తోమేసుకున్నాను. నైట్ కొంచెం బద్దకించి గిన్నెలు తోముకోకుండా మార్నింగ్ తోమాల్సిన వచ్చిన రోజు అనుకుంటూ ఉంటాను అనమాట. నైటే కొంచెం బద్ధకం తగ్గించుకొని గిన్నెలు తోమేసి ఉంటే బాగుండు, ఇప్పుడు నాకు కొంచెం పని తగ్గేది కదా అనేసి. అందులో ఇవాళ ఫెస్టివల్ కదండి, సో ఇంకా ఎక్కువ పని ఉంటుంది. నైటే తోమేసుకుంటే బాగుండు అని అయితే చాలా ఫీల్ అయ్యాను అనమాట. బట్ బాడీ సహకరించినప్పుడు ఇంకేం చేస్తాను చెప్పండి, ఫుల్ హెడేక్ వచ్చేసింది. నాకు కూడా మైగ్రేన్ ఉంది. సో ఎక్కువ హెడేక్ వచ్చినప్పుడు నేను అసలు ఏ పని చేయలేను అనమాట. కామ్గా వెళ్ళేసి పడుకునేద్దామని అనిపిస్తుంది. ఇంకా మరికి కూడా విసిగిస్తూ ఉంటే వాళ్ళ డాడీయే చూసుకుంటాడు ఆ టైంలో. మమ్మీకి హెడేక్ వచ్చిందనా, నువ్వు మమ్మీని ఎక్కువ విసిగించుకు, నేను ఆడించుకుంటాను రా అని అయితే చెప్తాడు. నాకే చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా రికీకి చెప్తాడనమాట, మమ్మీని ఎక్కువ విసిగించకు నాన్న, మమ్మీ హెల్దీగా ఉంటేనే కదా మనకి పని చేస్తుంది, మనకి ఫుడ్ అన్నీ ప్రిపేర్ చేయగలుగుతుంది, నువ్వు ఎక్కువ విసిగిస్తూ ఉంటే మమ్మీ పని చేసుకోలేదు నాన్న అని అయితే బాగా చెప్తూ ఉంటాడనమాట. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అలాంటి టైంలో. శివ ఫుల్ సపోర్టివ్గా ఉంటాడండి నాకు. నేనైతే సింక్లో ఉన్న గిన్నెలు మొత్తం నీట్గా తోమేసిన తర్వాత హెడ్ బాత్ చేసి నైట్ డ్రెస్సే వేసుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ మా రిక్కీకి హెడ్ బాత్ చేయించాలి, అలాగే అమ్మవారి పనులన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడే శారీ కట్టేసుకుంటే నేను పనులు చేయలేను అనేసి నైట్ డ్రెస్సే వేసుకున్నాను అనమాట. ఇంకా నేను స్నానం చేసి వచ్చేలోపు శివ కిందికి వెళ్ళేసి మామిడాకులు అలాగే వేపాకు వేపపూత ఇవైతే తెంపుకొచ్చాడు. ముందు రోజు ఈవినింగ్ అయితే మల్కాజ్గిరి చౌరస్తాలో మామిడాకులు వేపాకు వేపపూత ఇవన్నీ కుప్పలు కుప్పల కింద పెట్టుకొని అమ్ముతున్నారనమాట. మాకు ఇంటి దగ్గరలోనే ఈ 2 చెట్లు ఉండడం వల్ల శివ వెళ్ళైతే కోసుకొచ్చాడు. కొంచెం డస్ట్ ఉన్నాయి, కడగాలి. ఇంకా స్టవ్లు మొత్తం ఖాళీ ఉన్నాయి కదా, నేను కూడా హెడ్ బాత్ చేసేసాను అనేసి అమ్మవారికి ఒక సైడ్ అన్నము అలాగే ఇంకో సైడ్ కర్రీ అయితే పెట్టాను. యాక్చువల్గా పోలేరమ్మకు పెట్టుకునేటప్పుడు నాటుకోడి ఇలా కోడిని కూడా కోసుకుంటారండి. మన శక్తికి తగ్గట్టు మనకి ఎంత వీలైతే అంత ఏదైనా చేసి పెట్టుకోవచ్చు. సో నేను ఇక్కడైతే కాయ కరవాడు పులుసు అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా అన్నం ఉడికిపోయింది, అన్నం వార్చేసి ప్రసాదం కింద అయితే పరమాన్నం అయితే చేస్తున్నాను. దేవుడి దగ్గర కూడా పెట్టుకోవాలి, అలాగే అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టుకుందాము అనేసి అయితే పరమాన్నం చేస్తున్నాను అనమాట. ఇంక ఇంట్లో కాజు అయిపోయాయండి. ఇంకా బాదం పప్పు అలాగే కిస్మిస్ వేసి ఇంకా లాస్ట్ పరమాన్నం చేసేసాను. ఇక్కడ కొంచెం అవుతుందేమో అనిపించి ఇంకొంచెం బెల్లం అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా అది కరగడం కోసం ఇక్కడ నేను కలుపుతూ ఉన్నాను. మొత్తానికి పొంగల్ అయితే చాలా టేస్టీ వచ్చిందనమాట. ఇక్కడ పులుసు పెడుతున్నాను అనమాట. చెప్పాను కదా కాయ కరవడి పులుసు పెడుతున్నాను అనేసి. ఒక స్టవ్ మీద పులుసు అయితే ఉడుకుతూ ఉంది, మరో పక్క ఈ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇదిగోండి ఎండు చేపలు అయితే ఆ కూరలో అయితే వేసేస్తున్నాను. మనం మనస్ఫూర్తిగా దైవాన్ని తలుచుకొని ఏ ప్రసాదం కింద ఏది చేసి పెట్టినా కూడా వాళ్ళకి తృప్తిగానే ఉంటుందండి. మనం మనసులో కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పెట్టుకొని ఎన్ని పెట్టినా కూడా ప్రయోజనం ఉండదన్నమాట. సో ఇక్కడ బెల్లం మొత్తం కరిగిపోయింది, పరమాన్నం కూడా రెడీ అయిపోయింది. ఇందాకలే నేను వైట్ రైస్ అయితే చేసేసాను కదా, ఇంకా కర్రీ కూడా ఉడికిపోయింది అనమాట. చేపలు వేసాను కదా, ఇంకొంచెం సేపు ఉడికిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇక్కడ ముందు రోజే నేను రాగి అంబలి అయితే ప్రిపేర్ చేసి పెట్టానండి. ఇంకా మామిడాకులు వేపాకు ఇవన్నీ నీట్గా అయితే కడిగేశాడు శివ, ఎందుకంటే కొంచెం దుమ్ముగా ఉన్నాయి. ఇందాక చూపించాను కదా మామిడాకులు ఎంత డస్ట్గా ఉన్నాయో, ఇప్పుడు చూసారా కడిగిన తర్వాత ఎంత నీట్గా ఉన్నాయో. ఇంకా నాకు వంట పని పూర్తి అయిపోయింది కదా, ఇంకా స్టవ్తో ఏం పని లేదు. ఇంకా ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుందాము అనేసి అయితే ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి. ముందుగానే చింతపండును అయితే నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకున్నాను, అలాగే మామిడికాయని కూడా పీల్ చేసుకొని ముక్కల కింద అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చింతపండు గుజ్జు తీసుకున్నాను కదా, అందులోనే మామిడికాయ తురిమిన ముక్కలు అలాగే వేప పూత బెల్లము ఉప్పు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అయితే కలుపుకొని ఉగాది పచ్చడిని అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఈ ఉగాదికి మనందరం కూడా సంతోషంగా ఉండాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకున్నానండి. మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండాలి అనేసి అయితే కోరుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ బెల్లం కరగలేదు అనేసి నేను స్పూన్తో అయితే అలా కలుపుతూ ఉన్నాను. మొత్తానికి ఉగాది పచ్చడి అయితే రెడీ చేసేసాను. ఇప్పుడు దేవుడి కాడ అయితే ప్రసాదం కింద ఉగాది పచ్చడిని పరమాన్నం అయితే పెట్టాలి. అమ్మవారికి సపరేట్గా పెడతానండి, పటాల దగ్గర అయితే పెట్టను. ఇంక ఇక్కడ కర్రీ కూడా చేపలు వేసిన తర్వాత చిక్కబడిపోయింది, వంకాయలు కూడా ఉడికిపోయాయి అనేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను అనమాట.
ఇంకా నాకు కిచెన్లో పని మొత్తం పూర్తయిపోయింది కదా, రిక్కీకి హెడ్ బాత్ చేద్దాము అనేసి అయితే వెళ్ళి రిక్కీకి హెడ్ బాత్ అయితే చేయించేసానండి. మా రిక్కీ హెడ్ బాత్ చేసిన తర్వాత కొత్త బట్టలు వేసుకోనానా అంటే ఫుల్ ఏడ్చేస్తున్నాడు అనమాట. నాకు ఈ బట్టలు వద్దంటే వద్దు అని చెప్తున్నాడు. వాడికి 3 జతలు కొత్త బట్టలు ఉన్నాయండి. అవి 3 తీసుకొచ్చి చూపించినా కూడా అందులో ఏది వద్దని చెప్తున్నాడు. ఇంకా వాళ్ళ డాడీ అయితే ఇక్కడ అరుస్తున్నాడు అనమాట. ఇంకేం కావాలరా నీకు, ఇవన్నీ వద్దంటున్నావు, ఈరోజు కొత్త పండుగ నాన్న, కొత్త బట్టలు వేసుకోవాలి, ఇంకేం డ్రెస్ కావాలి నీకు అనేసి అయితే అడిగాడనమాట. నేను వెళ్ళి తెచ్చుకుంటానుండు డాడీ అనేసి త్వరగా బెడ్రూమ్లోకి వచ్చేసి వాడి బనియన్స్, డ్రాయర్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ చూస్తున్నాడు అనమాట. ఇంకా వాడికి ఇక్కడ సోఫాలో ఒక డ్రాయర్ అయితే కనిపించింది. అంటే వాడికి కంఫర్టబుల్గా ఉండాలన్నమాట, స్మూత్గా మెత్తగా బనియన్స్, కట్ బనియన్స్ అలా ఉంటాయి కదా, వాటిల్నే ప్రిఫర్ చేస్తున్నాడు. ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను కూడా ఎక్కువ అవే వేయడం వల్ల వాడికి అవే అలవాటు అయిపోయాయి అనమాట. ఇంక ఇక్కడ వాళ్ళ డాడీ వాడు తీసుకొచ్చిన డ్రాయరు బనియన్ వేయలేదనేసి మళ్ళీ ఏడుపు మొదలు పెట్టాడనమాట. ఇంకా ఫోన్ పెట్టించి కొద్దిసేపు బుజ్జిగించుకొని అయితే వాళ్ళ డాడీ అనుకున్న పంచె షర్ట్ అయితే వేశాడనమాట. చాలా బాగున్నాడు మా రిక్కీ అయితే ఈ పంచె షర్ట్లో. ఇది వాళ్ళ తాతయ్య వాళ్ళు తీసుకొచ్చారు అప్పుడు కూడా ఇలానే వేసుకొని అని ఏడుస్తూ వేసుకోవడం మానేశాడనమాట. ఇంకా మొత్తానికి ఉగాది రోజు అయితే కొత్త బట్టలు అయితే వేసేసాము. ఇంక ఇక్కడ శివాని పూజ చేసేయమని చెప్పానండి. ఎందుకంటే నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని మా రిక్కీకి హెడ్ బాత్ చేయించి అన్నీ చేసేలోపు టైం అయిపోతుంది కదా, మళ్ళీ లేట్ అయిపోతుంది, పొద్దున్నే పూజ చేసుకుంటే బాగుంటుంది కదా, నేను వెళ్ళి శారీ కట్టుకొని వస్తాను, నువ్వు ఈలోపు పూజ చేసే చిన్ని అనేసి అయితే శివకి చెప్పానమాట. ఇంకా శివ అయితే ఇక్కడ ఇంట్లో పూజ చేస్తున్నాడు, మా రిక్కీ అయితే గంట కొడుతున్నాడు. ఇంకా సోఫా అలాగే ఉయ్యాలు మొత్తం తీసేసామండి. ఇంకా అడ్డం అయిపోతుంది అనేసి ఉయ్యాలు తీసి పక్కకు పెట్టేసి ఇటు సైడ్ ఉన్న సోఫాను కూడా తీసేసి శివ కూర్చోన్నాడు కదా, అటు సైడ్ అయితే వేసానమాట. ఇంకా మాకు కూడా దేవుడికి పెట్టుకోవడానికి అలా కంఫర్టబుల్గా ఉంటుందని ఎప్పుడు బర్త్డేస్ వచ్చినా లేకపోతే ఇంకెప్పుడైనా వినాయక చవితికి, ఉగాదికి ఇలా ఎప్పుడైనా దేవుడికి పెట్టుకోవాలన్నా కూడా ఈ సోఫాని అయితే తీసి ఇటు సైడ్ వేసేస్తామన్నమాట. ఇంకా ఇంట్లో ఉన్న దేవుళ్ళకైతే ఇలా పూజ చేసేసాము. ఇంకా అమ్మవారికి సపరేట్గా పెట్టుకోవాలండి, ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కదా అది. ఇంకా నేను దేవుడి దగ్గర పెట్టను అనమాట, అమ్మవారికి నట్టింట్లో వేసుకొని అయితే పెట్టుకుంటాము. ఇక్కడ మా రిక్కీ అయితే దండం పెట్టుకోరాపోనానా అని అంటే దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా అక్కడ కర్పూరం హారుతుంది కదా, దాన్ని అద్దుకోవాలి అనేసి అయితే వాళ్ళ డాడీకి చెప్పాడనమాట. ఇంకా నేను పట్టిస్తాను రానా అంటే వాడు ఇంకా భయపడ్డాడు అది కాలుతుందేమో అనేసి, ఇంకా దూరం వెళ్ళేసి అయితే దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా మళ్ళీ వాళ్ళ డాడీ చెప్పాడనమాట, ఏం కాలదు నాన్న, ముందుకెళ్ళి దండం పెట్టుకో అనేసి. ఇంకా దగ్గరకు వచ్చేసి అయితే దండం పెట్టుకుంటున్నాడు. ఇంకా నేను అమ్మవారికి పెట్టుకోవడం కోసం అనేసి సిల్క్ శారీ అయితే తీసుకున్నానండి. నేను శారీస్ పెద్దగా కట్టుకోను, సో ఎందుకు ఫ్యాన్సీ టైపు ఇవన్నీ ఎప్పుడో ఒకసారి కట్టుకునేదానికి వద్దు. ఈ సిల్క్ శారీస్ అయితే ఒక 2-3 ఇయర్స్ తర్వాత అయినా డైలీ వేర్కైనా యూజ్ అవుతాయి కదా అనేసి అయితే సిల్క్ శారీ అయితే తీసుకున్నాను అనమాట. అవి మడతలు మొత్తం ఊడిపోయింది, సో మంచిగా నీట్గా అయితే మడిచి ఇక్కడ ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఆ శారీకి కాస్ట్ అలాగే అది ఎక్కడ తీసుకున్నాం ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా, అవన్నీ ఉండొద్దులే అనేసి మొత్తం అయితే ఇక్కడ స్టిక్కర్స్ అన్నీ తీసేసి నేను నీట్గా ఫోల్డ్ చేసి ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా శారీ పెట్టుకున్నాం కదా, శారీ బ్లౌజ్ దానికే అటాచ్ అయి ఉంటుంది అనేసి సపరేట్ మళ్ళీ బ్లౌజ్ పీస్ తీసుకొచ్చుకున్నాను. సో ఆ బ్లౌజ్ పీస్ కూడా సపరేట్గా పెట్టుకుంటున్నాను. ఇక్కడ గాజుల్ని నేను చెక్ చేస్తున్నాను అనమాట. అంటే మేము తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో ఎటంటే అటు పెట్టడం, ఆ కవరు ఏమైనా పగిలినవి పెట్టకూడదు కదా దేవుడికి అనేసి కదా అనేసి నేను ముందుగానే నీట్గా చూసుకొని ఈ బ్లౌజ్ పీస్ మీద అయితే ఆ బ్యాంగిల్స్ని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారు అని అంటే పసుపు కుంకుమ కూడా పెట్టుకోవాలి కదండి, నేను ఈ టెన్షన్స్లో పసుపు కుంకుమ తీసుకోవడం మర్చిపోయాను అనమాట. ఇంకా మళ్ళీ 3 floors దిగి కిందికి వెళ్ళేంత ఓపిక లేక ఇంట్లోనే ఉన్న పసుపు, అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమనైతే నేను ఇలా న్యూస్ పేపర్స్లో ఫోల్డ్ చేసి అయితే అమ్మవారికి పెడుతున్నాను. అమ్మవారికి ముఖ్యమైనది కదండి పసుపు కుంకుమ, సో అవి పెట్టకుండా పూజ చేయకూడదు కదా అనేసి ఇంట్లో ఎలాగో అమ్మవారికి ఉన్నాయి కదా వాటిల్నే పేపర్లో కట్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా అమ్మవారికి పసుపు కుంకుమలతో పాటు తమలపాకులు, అరటి పండ్లు అన్నీ అయితే ఈ చీర దగ్గరే పెట్టుకుంటున్నాను అనమాట. మాకు పెళ్ళి కాకముందు అమ్మ వాళ్ళు ప్రతి ఇయరు సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండగకి కానీ లేకపోతే ఉగాదికి ఇలా ఇయర్లో ఎప్పుడైనా సరే ఒకసారి ఇలా అమ్మవారికి అయితే పెట్టుకుంటారనమాట. పెళ్ళి అయిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మ వాళ్ళు కూడా సంక్రాంతి తర్వాత వచ్చే కనుమ పండుగ రోజు ఖచ్చితంగా పోలేరమ్మకైతే పెట్టుకుంటారు. సో ఇంకా నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారికి పెట్టుకోవడం నేను చూస్తూ ఉన్నాను, అలవాటు అవుతూ ఉంది కదా. సో ఇప్పుడు నేను కూడా పెట్టుకోవడం మొదలు పెట్టుకోవాలి అనేసి అయితే 2 years ముందు అమ్మవారికి అయితే పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ నేను ఉగాదికి హైదరాబాద్లో లేననమాట, అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళి ఉన్నాను, జాతర జరుగుతుంది అనేసి. సో 2 years మిస్ అయింది. ఇప్పుడు ఎలాగో ఇక్కడే ఉన్నాను కదా, సో మనకి తోచినంతలో మనకి తెలిసినంతలో అమ్మవారికి అయితే పెట్టుకోవాలి అనేసి అయితే ఇక్కడ నేను పెట్టుకుంటున్నాను అనమాట ఈ ఇయర్.
ఇంక ఇక్కడ అమ్మవారిని పెట్టుకోవడం అంటే నట్టింట్లో పెట్టుకుంటాము. ఇంక అక్కడ నీట్గా తుడుచుకొని ముగ్గు పెట్టుకొని వేపాకు వేసుకొని అమ్మవారిని పెట్టుకోవడం కోసం పీట వేసి పీట పైన కూడా వేపాకు అయితే వేసుకున్నాను. అమ్మవారి శిలలు అయితే లేవు కదా నా దగ్గర. ఇంకా పసుపు ముద్దతో అయితే నేను అమ్మవారిని తయారు చేసుకుంటాను అనమాట. అమ్మవారిని పసుపు ముద్దతో తయారు చేసుకొని అమ్మవారికి కుంకుమ బొట్టు అయితే పెట్టుకుంటాను. చాలామంది ఏం చేస్తారంటే గోడలు ఉంటాయి కదా, గోడలకే పసుపును పూసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటారు. అవి మన సొంత ఇల్లులు అయితే మనం ఎలా అయినా పెట్టుకోవచ్చండి. మనం ఒకరింట్లో రెంట్కున్నప్పుడు ఇంటిని మనం చాలా నీట్గా అయితే చూసుకోవాలి. మళ్ళీ వాళ్ళు మనల్ని ఏమన్నా అంటే మనం తీసుకోవాలి కదా. సో అందుకోసం నేను అలాంటివి ఏం చేయనమాట. అమ్మ వాళ్ళు ఇంకా నాకు పెళ్లి కాకముందు నుంచి అమ్మ వాళ్ళు కూడా ఇలానే పెట్టుకుంటారు. సో నాకు అది అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా అందుకోసమే నేను కూడా ఇక్కడ అమ్మవారి శిలలు ఏమీ లేకపోయినా కూడా పసుపు ముద్దతో అమ్మవారిని తలుచుకొని చేసుకొని కుంకుమ బొట్టు అయితే పెట్టుకొని తమలపాకులో అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అమ్మవారిని పీట మీద పెట్టక ముందే నేను బియ్యం అయితే కొన్ని పీట మీద అయితే వేసుకుంటున్నాను. బియ్యం వేసుకున్న తర్వాత కొన్ని అక్షంతలు కూడా వేసుకుంటున్నాను. రెండిట్లో ఏదైనా ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు, కానీ నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి ఇంకా నేను బియ్యంతో పాటు అక్షంతలు కూడా అమ్మవారికి వేసుకొని అమ్మవారిని తలుచుకుంటూ తమలపాకులో పెట్టుకున్న పోలేరమ్మని అయితే నేను ఆ బియ్యం మీద అయితే పెట్టుకుంటున్నాను. అమ్మవారిని సిద్ధం చేసుకున్న తర్వాత అమ్మవారికి పూలతోటైతే ఇలా అలంకరించుకున్నాను. అమ్మవారి చుట్టూ అలాగే పీటకు కూడా ముందు పక్క మొత్తం లైన్గా అయితే పూలు వేసి అయితే అలంకరించుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారిని అలంకరించుకోవడం పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం కింద మనం చేసుకున్నవి పెట్టాలి కదా. ఇంకా అందుకోసమని పీటకి ముందు పక్క వేపాకునైతే వేసి నేను అమ్మవారికి చేసిన నైవేద్యాలను అయితే తీసుకొని వచ్చి ఇక్కడ పెడుతున్నాను అనమాట. ఇక్కడ ప్లేట్లో తీసుకొని వచ్చింది రాగి సంగటండి. రాగి అంబలి అంటే దీంట్లోనే వాటర్ వేసి కలిపి అంబలి లెక్క కూడా పెట్టుకుంటారు. ఎలా అయినా పెట్టుకోవచ్చు, ఎలా పెట్టుకున్నా కూడా అమ్మవారికి సంతోషమేనమాట. ఇంకా మరో ప్లేట్లో తీసుకొచ్చింది ఏంటంటే వైట్ రైస్ కాయ కర్వాడ్ పులుసు అండి. అదే ఇంట్లో ఉన్న కూరగాయలు అన్నీ వేసుకొని ఎండు చేప వేసి పులుసు పెడతారనమాట. అమ్మవారికి చాలా ప్రీతికరమైంది. ఇంకా అమ్మవారికి నైవేద్యం కింద పరమాన్నం కూడా పెట్టుకున్నాను. ఇంకా అలాగే ముందుగానే ప్లేట్లో మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాను కదా, అమ్మవారికి పెట్టుకోవాల్సిన చీర, జాకెట్టు, తమలపాకులు, అరటిపండ్లు, ఆకువక్క ఇవన్నీ అయితే అమ్మవారి ముందైతే తీసుకొచ్చి పెట్టానన్నమాట. ఇంకా అమ్మవారికి కడ్డీలతోటి ధూపం ఇచ్చేసి సాంబ్రాణి వేసుకోవాలండి. అమ్మవారికి ముఖ్యమైనది సాంబ్రాణి, దాంతో ఆమె ఎక్కువ సంతోషిస్తుంది అనమాట. సో ఇక్కడ నేను ముందుగానే స్టవ్ పైన బొగ్గులు అయితే రగలేసి నిప్పులు చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ అమ్మవారికి కడ్డీలతో అయితే ధూపం ఇస్తున్నాను. ఇంకా కర్పూరం వెలిగించేసుకొని కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. మా రిక్కి పంచి కట్టుకొని అటు ఇటు దూకేస్తున్నాడు అనమాట. ఇక్కడ మాకు ప్లేస్ ఎక్కువ లేకపోవడం వల్ల ఆ ఇరుకులోనే వాడు ఎక్కువ నడుస్తూ ఉన్నాడు. ఒక పక్క ఇక్కడ కర్పూరం హారతిస్తున్నాను, మరో పక్క నిప్పులు ఉన్నాయి. సో వాడు ఎక్కడ పడతాడో ఆ నిప్పుల్లో, వాడి పంచ ఎక్కడ తగ్గదో అనేసి కొంచెం టెన్షన్గా ఉండిందనమాట. ఇంకా నువ్వు ఇక్కడే కూర్చొని నేను ఏం చేస్తానో చూస్తూ ఉంటున్నానా, నువ్వు ఇలా అలా తిరక్కు అనేసి అయితే చెప్పాను. అందుకే ఇక్కడ రిక్కి నా పక్కన, ఇంకా అలా రిక్కిని నా పక్కన కూర్చోబెట్టుకొని అమ్మవారికి కొబ్బరికాయ అయితే కొట్టేశానండి. ఇంకా అమ్మవారికి సాంబ్రాణి ధూపం వేసేసి పూజ అయితే నేను ఇంతటితో పూర్తి చేసేసాను. ఇంకా రిక్కి కూడా చెప్తున్నాను, అమ్మవారికి దండం పెట్టుకున్నానా మంచిగా మొక్కుకో అనేసి అయితే చెప్తున్నాను అనమాట. ఉగాది రోజు మీరు ఎలా పూజ చేసుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా చిన్నోడు కూడా అమ్మవారికి చాలా క్యూట్గా అయితే దండం పెట్టుకుంటున్నాడు. మీకు ఎలా అనిపించిందో చూడండి. మరి ఈ వ్లాగ్ని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.